రీసెంట్గా అక్కినేని ఫ్యామిలీ నుండి 3 జనరేషన్లు కలిసి నటించిన మనం సినిమా ఈ ఆగస్టు 8న జపాన్లో విడుదలై సందడి చేస్తుంది. మన టాలీవుడ్ సినిమాలకి జపాన్లో విపరీతమైన క్రేజ్ ఉంది. జపాన్ ప్రజలకు మన ఇండియన్ సినిమాలంటే బాగా ఇష్టపడతారు. మొన్న మధ్య వచ్చిన RRR సినిమాతో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన జపాన్ మహిళ ఏకంగా తెలుగు నేర్చుకుని ఎన్టీఆర్ తోటి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆఖరి సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. అలాంటి మనం సినిమా జపాన్లో విడుదల కావడంతో నాగార్జున గారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఇక ఈ సినిమాని ఉద్దేశించి నాగార్జున గారు నాగ చైతన్య ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. అందులో ఇద్దరు కూడా జపాన్ భాషలో మాట్లాడడం విశేషంగా నిలిచింది. 2014లో విడుదలైన మనం సినిమాలో నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, నాగ చైతన్య, అఖిల్ ఇలా ఒకే సినిమాలో 3 తరాలు కనిపించి సందడి చేశారు. శ్రియా, సమంతాలు హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. ప్రేమ పునర్జన్మల చుట్టూ తిరిగే ఒక ఫాంటాసీ డ్రామాగా రూపొంది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని నాగ చైతన్య మరోసారి అక్కడి తెలుగు వారితో కలిసి చూడడం జరిగింది. ఇక ఆ సినిమాని చూస్తూ నాగ చైతన్య ఎమోషనల్ అయిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య సమంతాలు 2017లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు వీరిద్దరు 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి జరిగిన 4 ఏళ్లకు వీరిద్దరు డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమాని రిలీజ్ కూడా చేశారు. దీంతో చైసామ్ ఫ్యాన్స్ నాగ చైతన్య సమంతాని మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తిని కనబర్చారని చెప్పాలి.